హాయ్ ఫ్రెండ్స్, మీరంతా పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు. నేను ఇప్పుడు ఆన్‌లైన్ నెట్వర్క్ వల్ల యూజెస్ ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. ఇప్పుడు మనకు ఆఫ్‌లైన్‌లో జరిగే నెట్వర్క్స్ ఎలా ఉంటాయంటే, ఒక ఏరియాకి సంబంధించి ఇప్పుడు ఇది హైదరాబాద్ అనుకోండి. హైదరాబాద్‌లో మనకి కొన్ని టాప్ సిటీస్ ఉన్నాయి. సారీ, టాప్ ప్లేసెస్ ఉన్నాయనుకుందాం. అయితే ఇక్కడ ఓన్లీ ఈ నెట్వర్క్ వాళ్ళతో లేదా ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో మీరు ఆర్గనైజ్డ్ వేలో నెట్వర్క్స్ అనేది అటెండ్ అవుతూ అక్కడ ఉన్న పర్సన్స్‌తోనే మీరు కొలాబరేట్ అవ్వడం జరుగుతది. లేదు, ఎప్పుడైనా మీకు అకేషనల్‌గా కంప్లీట్‌గా మీటింగ్స్ కండక్ట్ చేసినా గానీ మీరంతా కలిసి ఎక్కడో ఒక చోట సబ్మిట్ అవుతారు. కానీ ఇది ఓన్లీ హైదరాబాద్ ప్రిమిసెస్ వరకే. ఓన్లీ హైదరాబాద్‌లోనే మీరు ఎక్స్‌ప్లోర్ చేసుకోగలరు. లేదు, ఇది ఆన్‌లైన్ నెట్వర్క్. ఆన్‌లైన్ నెట్వర్క్‌లో మనమేంటంటే గ్లోబల్, గ్లోబల్ వేలో రీచ్ అనేది మనకి వస్తది. మనం త్రూఔట్ గ్లోబల్‌లో నెట్వర్క్స్‌ని కనెక్ట్ చేసుకుంటాము. సో, ఇక్కడ మనకి జియోగ్రాఫికల్ బ్యారియర్స్ అనేది ఏమి ఉండవు. సో, మనకి ఈజీగా మనం కొత్త క్లయింట్‌ని రీచ్ అవ్వచ్చు ఆల్ ఓవర్ ద వరల్డ్ త్రూ గ్లోబల్ నెట్వర్క్స్. సో, ఇది ఆన్‌లైన్ నెట్వర్క్ వల్ల ఫస్ట్ అండ్ మెయిన్ బెనిఫిట్. మీరు న్యూ క్లయింట్స్‌ని ఈజీగా గెయిన్ చేసుకోగలరు. ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ చూసిన వాళ్ళు, చూసిన ఫేసెస్ అన్నీ మీరు ఎప్పటినుంచో కలుస్తున్న వాళ్ళు, ఏ నెట్వర్క్‌కెళ్ళినా కామన్ పీపుల్ ఇట్లాంటివి మీరు చూస్తుంటారు. కానీ ఈ ఆన్‌లైన్ నెట్వర్క్‌లో మీరు కంప్లీట్‌గా కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకుంటారు. అది జియోగ్రాఫికల్ బ్యారియర్స్ లేకుండా ఆల్ ఓవర్ ద వరల్డ్ గ్లోబల్ రీచ్‌లో మీకు బిజినెస్ అనేది వెళ్తదనమాట. సో, దిస్ ఈస్ ద మెయిన్ అండ్ మేజర్ మోటో. మనదేంటంటే గ్లోబల్ లెవెల్‌లో మన కంపెనీని మనం తీసుకెళ్లడాన్ని ఆన్‌లైన్ నెట్వర్క్‌ని యూజ్ చేస్తున్నాము.